గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు న్యూస్ అండ్ నిజాలు. దిస్ ఇస్ లుంబిని. 28 జూలై 2026 అప్పుడే సీజేపీ ప్రొటెస్ట్ ఎస్కలేట్ అవుతున్న టైంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు జనాల్ని అడ్రస్ చేస్తూ ఒక వీడియో పోస్ట్ చేశారు ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో ఆ వీడియోను ఫ్యూ అవర్స్ పాటు మెటా డిలీట్ చేసింది. డిలీట్ చేయడం వెనక వాళ్ళ రీజన్స్ ఏం చెప్పారంటే ఇది జస్ట్ టెక్నికల్ ఎర్రర్, మళ్ళీ మనము రీస్టోర్ చేసాం వీడియో అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. బట్ దీని వెనక మళ్ళీ రీజన్స్ ఏంటి అని చెప్పేసి గవర్నమెంట్ సమన్లు జారీ చేస్తే వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు మేము సీజేపీ ప్రొటెస్ట్ టైంలో వీడియో కాంటెంట్ ఏదైతే ఉందో అన్ని కాంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మేము బూస్ట్ చేశాము, మనీ తీసుకొని బూస్ట్ చేశాము. అట్ ద సేమ్ టైం ఈ వీడియో కూడా డిలీట్ చేయడానికి రీజన్స్ అవే అన్నట్టుగా కూడా వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారనమాట. అంటే మెటా తరఫు నుండి చీఫ్ గ్లోబల్ అఫేర్స్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో జోయల్ కప్లాన్ ఆయన మెన్షన్ చేశారనమాట. మన ఐటీ మినిస్ట్రీకి అపాలజీస్ కూడా చేశారు. సో దీని వెనక రీజన్స్ ఏంటి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా ఎందుకు మన ఇంటర్నల్ అఫేర్స్ విషయంలో సోషల్ మీడియా ఇంత ఎక్కువగా ఇంటర్వ్యూన్ అవుతుంది డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆల్సో సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాటిల్ సార్ మనతో పట్టారు. లెట్స్ టాక్ టు హిమ్. నమస్తే సార్. సో ఇక్కడ లైన్ అంటూ లేదా? అసలు సోషల్ మీడియా ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అవుతుంది. ఈవెన్ ఇండియాలో జరుగుతున్న ఇంటర్నల్ అఫైర్స్లో కానీ లేదంటే ప్రతి విషయంలో పొలిటికలీ ఎట్లాగో న్యూట్రల్ స్టాండ్ ఎలాగో తీసుకురాలేదు. అండ్ ఇప్పుడు డెమోక్రటిక్ కంట్రీ, లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ, అగైన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని కూడా కర్వ్ చేస్తున్న టైం ఇది. సో వాట్ యూ సే? మనం అర్థం చేసుకోవాలంటే సోషల్ మీడియా అనేది మన లైఫ్లో అన్నిటిని ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నారు. మీరు పొద్దున్న లేవగానే ఫస్ట్ మీరు ఫోన్ చెక్ చేస్తారు. ఓకే, మీరు ఎన్ని మెసేజెస్ వచ్చింది, ఏ యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి, మీ ఫ్రెండ్స్ ఏమైనా వాట్సాప్లో మెసేజెస్ పంపించారా, మీ లింక్డ్ఇన్లో ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా, ఇదే మీరు చెక్ చేస్తారు ఫస్ట్. ఈవెన్ టీ తాగే ముందు, బ్రష్ చేసే ముందు మీరు ఇది చెక్ చేసుకుంటారు ఫస్ట్. దాని తర్వాత మిగతా యాక్టివిటీస్ మొదలు పెడతారు. మీరు ఇన్స్టాగ్రామ్లో ఉంటే లేటెస్ట్ ఏమైనా రీల్స్ వచ్చిందా అని ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 20 minutes to హాఫ్ అన్ అవర్ ఇదే ఉంటుంది. అంటే మన లైఫ్లో అంత మట్టుకు ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది. సో మీరు సడన్గా ఒక 20 సిమిలర్ టైప్ ఆఫ్ పోస్ట్ చూసినప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. అరే ఇంత పెద్ద ప్రొటెస్ట్ అండి, ఇంతమంది వెళ్తున్నారు అని. కానీ నాలాంటి వాళ్ళకి తెలుసు దిస్ ఇస్ అ ఫేక్ క్యాంపెయిన్. ఇది ఇప్పుడు కాదు, ఇది మొదలైనప్పుడే ఆల్మోస్ట్ 2 వారాల ముందు నేను చెప్పాను దిస్ ఇస్ అ, ఎందుకంటే వీళ్ళ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, 2 కోట్ల మంది ఫాలోవర్స్ అనగానే నేను ఆ రోజు చెప్పాను ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే నడిమిట్లో ఆల్మోస్ట్ ఇట్ వాస్ బిట్వీన్ కొన్ని రోజుల పాటు వీళ్ళు ఫాలోవర్స్ని తీసేశారు. May 16th వీ 0 followers ఉండే సీజేపీకి ఇన్స్టాగ్రామ్లో. 2 లక్షలు అయిపోయారు కొన్ని రోజుల తర్వాత. అప్పుడు వాళ్ళు టేక్ డౌన్ చేశారు. ఎవరు? మెటా. మీరు డబ్బులు ఇవ్వండి అప్పుడు మీ ఫాలోవర్స్ని పెంచుతామని చెప్పి దే టుక్ డౌన్ ద అకౌంట్. అప్పుడు డబ్బులు కట్టారు. డబ్బులు కట్టినప్పుడు సడన్గా 2 కోట్ల మంది అయిపోయారు. ధ్రువ్ రాతి అని చెప్పి యూట్యూబ్లో ఒకడు ఉంటాడు. ఆయన వీడియో పోస్ట్ చేయగానే 10 లక్షల వ్యూస్ వచ్చేస్తుంది, విచ్ ఇస్ ఇంపాసిబుల్. 5-10 నిమిషాల్లో 10 లక్షల వ్యూస్. సో ద బ్యాక్ ఎండ్ వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు గూగుల్, బికాజ్ యూట్యూబ్ ఇస్ కంట్రోల్ బై గూగుల్. సో ఇది నడుస్తుంది అనమాట. సో ప్రతి దాంట్లో సోషల్ మీడియాలో మన లైఫ్ని ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసేది వీళ్ళు డిసైడ్ చేస్తారు మీరు ఏది చూడాలి ఏది చూడకూడదు అనేది. కానీ మన దేశంలో ఇది చైనా లాగా మనం బ్యాన్ చేయలేం టోటలీ. చైనా అయితే వాళ్ళ సోషల్ మీడియా వెహికల్స్ తీసుకొచ్చారు. వీచాట్ లాంటిది, వీబో లాంటిది, గూగుల్ బదులు వీబో, వాట్సాప్ బదులు వీచాట్, అట్లాంటివి చాలా మటుకు తీసుకొచ్చారు. మన దేశంలో మనం చేస్తే అది మళ్ళీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అది ఇది అంటారు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ FY25, దట్ ఈస్ April 25 ఎండ్ అయిన March 25 ఎండ్ అయిన దాంట్లో మెటా భారతదేశం నుంచి 3,793 కోట్లు ఎర్న్ చేశారు అడ్వర్టైజింగ్ రెవెన్యూ. 3,793 crores. ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ ఇస్ అరౌండ్ 648 కోట్లు. ఇది భారతదేశంలో ఉన్న ప్రజలు, ఇక్కడ ఉన్న కంపెనీలు, ఇక్కడ ఉన్న చిన్న చిన్న అవుట్ఫిట్స్ వాళ్ళు అడ్వర్టైజింగ్ కానీ మిగతా బూస్టింగ్ చేసి వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు. సో మెటాకి ఇది చిన్న అవుట్ఫిట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ చూస్తే కూడా మెటాది ఇట్స్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. మన పాపులేషన్ న్యాచురల్ 140 కోట్ల మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్కి మన దేశంలో 600 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, యూసర్స్ ఉన్నారు. ఇన్స్టాకి 481,
దీంట్లో ఓవర్లాప్ ఉంటుంది. వాట్సాప్ యూజ్ చేసేటవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో ఉన్నవారు ఫేస్బుక్లో కూడా ఉంటారు కొంతమంది. ఫేస్బుక్ ఏమో 403 మిలియన్. అప్పుడు మీది అన్ని 3 యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 1400 మిలియన్ 1500 మిలియన్ యూజర్స్ ఉన్నారు మీకు. సో మెటా ఇది ఇగ్నోర్ చేయలేరు. మెటా ఏం చేస్తారంటే మనకు తెలిసిన మాటకే వీళ్ళు అడ్వర్టైజింగ్ తీసుకుంటారు. మీరు బహుశా ఏదైనా మెటా పేజ్ ఓపెన్ చేస్తే, ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేస్తే యాడ్లు వస్తుంటాయి మీకు. అది మీ వ్యూయింగ్ హ్యాబిట్స్ మీద ఉంటుంది. మీరు ఏదో ఎయిర్లైన్ బుక్ చేయడానికి ట్రై చేశారు, మీరు దాన్ని ఇగ్నోర్ చేసేసిన తర్వాత మీ వెంట పడతారు. మీరేదో క్లోదింగ్ లైన్ వెళ్ళి చెక్ చేస్తారు, ఒకసారి ఎవరో చెప్పారు మంచిగా చెక్ చేద్దామని చెప్పి జస్ట్ ఒకసారి వాళ్ళ వెబ్సైట్లో లేకుంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ చెక్ చేసిన తర్వాత ఇట్ విల్ ఫాలో యూ టు ఫేస్బుక్. ఫేస్బుక్లో ఫాలో చేసిన ఇన్స్టాగ్రామ్లో మీకు మళ్ళీ కనిపిస్తారు. ఫర్నిచర్ చెక్ చేశారు, మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది, అక్కడ కనిపిస్తుంది. సో మీరు ఎక్కడ వెళ్ళారు? ఇన్ఫ్యాక్ట్ అదర్ డే నేను జూబ్లీహిల్స్లో రోడ్ నెంబర్ 36లో ఒక రెస్టారెంట్కి వెళ్ళాను లంచ్కి నెల ముందు. తర్వాత మొన్న దగ్గరున్న ఇంకొక రెస్టారెంట్ మా ఫ్రెండ్ చెప్పారు అక్కడ బాగుంది రెస్టారెంట్, అక్కడ చెక్ చేసి చూడండి అని చెప్తే నేను ఐ వాజ్ సర్చింగ్ అండ్ ఇట్ షోడ్ దట్ ఆ వెళ్ళిన రెస్టారెంట్ దానికన్నా ముందరి రెస్టారెంట్లో లొకేషన్ చూపిస్తుంది యూ లాస్ట్ పార్క్డ్ హియర్. రైట్. నా కార్ అక్కడ పార్క్ చేశానంట. నేను ఆలోచించండి. సో దే నో వేర్ ఐ వెంట్. రైట్. సో మీ పర్సనల్ హ్యాబిట్స్ కూడా వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు. మీరు ఏ రెస్టారెంట్కి వెళ్తున్నారు, మీరు ఏ లొకేషన్కి వెళ్ళారు, ఏ కాలనీకి వెళ్ళారు, ఏ ఆఫీస్కి వెళ్ళారు, మొత్తం ద సోషల్ మీడియా వెహికల్స్ ఆర్ ట్రాకింగ్ యూ 24/7. మీరు ఫోన్ ఆఫ్ చేసి పెడితేనే మీకు ఇష్యూ ఉండదు. ఫోన్ ఆన్ ఉంటే దే విల్ డెఫినెట్లీ ట్రాక్ యూ. మనం ఎప్పుడు గూగుల్ మ్యాప్స్ చూస్తుంటాం చూడండి. ఒక ట్రాఫిక్ జామ్ ఉంది మీకన్నా ఒక కిలోమీటర్ దూరంలో, దర్ ఇస్ అ 6 minute కంజెషన్ ఫర్ అబౌట్ ½ కిలోమీటర్ అని ఉంటుంది. రెడ్ లైన్ చూపిస్తుంది. అది ఎట్లా? అది బికాస్ మీ ఫోన్ ఆన్ ఉంది. మీలాగానే ఇంకొక 500 మంది ఫోన్ కూడా ఆన్ ఉంది ఆ రూట్లో. ఓకే, అండ్ యూ హెవ్ నాట్ స్విచ్డ్ ఆన్ యువర్ మ్యాప్స్. మీ మ్యాప్స్ ఆన్ చేయలేదు, మీరు లొకేషన్ మీరు ఏం చెప్తారు, లొకేషన్ ఆన్ చేయలేదు, లొకేషన్ ఆఫ్ ఉంది. అప్పుడు కూడా ఇట్ ఈస్ ట్రాకింగ్ దట్ 500 phones ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ రూట్. చాలా స్లోగా వెళ్తుంది అని అది అల్గోరిథం క్యాల్కులేట్ చేసి, సాఫ్ట్వేర్ క్యాల్కులేట్ చేసి ఇట్ విల్ షో దట్ అక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది. లేదు అక్కడ తర్వాత బ్లూ కలర్ అయిపోయింది అండ్ మీన్స్ ట్రాఫిక్ ఇస్ ఫ్లోయింగ్ ఫ్లోలీ, అన్ని ఫోన్స్ ఒకటేసారి వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ జర్మనీలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. వాట్ ఈ డిడ్ వాజ్, ఆయన ఒక వీల్ బ్యారో అంటారు చూడండి, మన ఈ స్వీపింగ్ చేసేట వాళ్ళు తీసుకెళ్తుంటారు, దాంట్లో ఒక 200 ఫోన్లు వేసేసి ఆయన మెల్లగా స్ట్రీట్ నుంచి నడుచుకుంటూ వెళ్ళింది. ఓకే, ట్రాఫిక్ అంతా ఫ్రీగా ఫ్లో అవుతుంది. కానీ ఆయన గూగుల్ మ్యాప్లో చూసినప్పుడు ద ఎంటైర్ థింగ్ వాజ్ షోయింగ్ రెడ్, బికాజ్ ఆయన 200 ఫోన్లు మెల్లగా తీసుకెళ్తున్నాడు ఆన్ చేసిన ఫోన్లు. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. సో మీ ఫోన్ మీరు అనుకుంటారు ప్రైవసీ ఉంది, వాట్సాప్ అంటారు మేము మీ మెసేజెస్ రీడ్ చేయట్లేదు, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, నథింగ్. దే రీడింగ్ ఎవ్రీథింగ్ దట్ యువర్ చాటింగ్. మీరు ఏ ఫోటో పంపిస్తున్నారో వాళ్ళకి తెలుసు. ఓకే, మీరు ఏ రెస్టారెంట్ చెక్ చేశారో వాళ్ళకి తెలుసు, మీరు ఎక్కడికి వెళ్ళారో లాస్ట్ నిన్న అది కూడా వాళ్ళకి తెలుసు. రైట్, ఎవ్రీథింగ్ దే నో. ఈవెన్ మనం ఏదైనా మాట్లాడుకున్నా కూడా వెంటనే అవే యాడ్స్. ఇది మీ మెయిల్ సేఫ్ అనుకుంటారు. నో, యువర్ మెయిల్స్ ఆర్ ఆల్సో చెక్డ్. దాంట్లో కొన్ని కీవర్డ్స్ ఉంటుంది, అది చెక్ చేస్తారు. అంటే మాన్యువల్లీ కూర్చొని చెక్ చేయట్లేదు ఎవరు, ఇట్స్ బేస్డ్ ఆన్ అల్గోరిథం బేసిస్. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇదంతా కాంట్రవర్సీ. సిజేపీ ప్రొటెస్ట్ మొదలైన తర్వాత మీరు చెప్పినట్టు మోదీ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. అది ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ చేశారు, ఫేస్బుక్లో కూడా రిలీజ్ చేశారు. ఆబ్వియస్లీ ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్ కూడా వెళ్తుంది, మీరు ఆ సెట్టింగ్ మార్చుకుంటే చాలు. అక్కడేమో 340 మిలియన్ వ్యూస్ వచ్చింది, ఇక్కడ వ్యూస్ పికప్ అవుతుంది ఫేస్బుక్లో. సడన్గా రాత్రి 1 గంటకు ఈ వీడియోని తీసేశారు. టేకన్ డౌన్ డ్యూ టు ఇన్ ఎ కంట్రీ ఇట్ ఈస్ నాట్ విజిబుల్ డ్యూ టు ఎ లీగల్ డిమాండ్. అంటే కోర్టు వాళ్ళు ఏదో ఆదేశం ఇచ్చారంట. రాత్రి 1 గంటకు ఏ కోర్టు వాళ్ళు ఆదేశిస్తారో మనకు తెలియదు. ఓకే, ఇది ఫేస్బుక్ ఇచ్చిన ఎక్స్క్యూజ్. తర్వాత 5 గంటలకు రిస్టోర్ చేశారు, 4 hours తర్వాత. టెక్నికల్ హిచ్ అంటే మీకు 10 నిమిషాలే పడుతుంది, 10 నిమిషాలు కూడా పట్టదు రిస్టోర్ చేయడానికి. సో ఆబ్వియస్లీ ఇట్ వాస్ డన్ విత్ అ మెథడాలజీ. అదే టైంలో సిజేపీ పోస్ట్ బూస్ట్ చేశారు. సో మోదీ గారి వీడియో లేదు, సిజేపీ పోస్ట్ లింక్. అప్పుడు ఏమవుతుంది, మీరు వాళ్ళ మెసేజెస్ చూస్తున్నారు, మోదీ గారి మెసేజ్ మీకు కనిపించట్లేదు అన్లెస్ యూ గో లుకింగ్ ఫర్ ఇట్. ఓకే, అప్పుడు మీకు చూపిస్తుంది ఇట్స్ డౌన్ డ్యూ టు లీగల్ డిమాండ్ అని. వీళ్ళు ఎక్స్క్యూజ్ ఏం చెప్పారంటే టెక్నికల్ హిచ్ వచ్చి కాదు, ఇట్ వాజ్ మాన్యువలీ టేకన్ డౌన్. ఎందుకంటే మెటా ఇండియా అనేది ఒక యాంటీ మోదీ ఒక ఆర్గనైజేషన్. దాని పబ్లిక్ పాలసీ హెడ్ ఇండియా, వాళ్ళ
ఇంకా ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్ కాంగ్రెస్ వాళ్ళు. ఓకే. మీకు గుర్తుంటుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇక్కడ ఒక సైబర్ పోలీస్ హైదరాబాద్ బీజేపీ వాళ్ళు కొంతమంది కంప్లైంట్ ఇస్తే లాస్ట్ వీక్ మెటా ఇండియా హెడ్ మీద ఒక కేసు వేశారు, ఎఫ్ఐఆర్ వేశారు. నెక్స్ట్ డే ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. నౌ యూ లింక్ ద డాట్స్. ఇన్స్ట్రక్షన్స్ ఢిల్లీ నుంచి వచ్చి ఉంటుంది, రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి, దాన్ని యూ ట్రాన్స్ఫర్ దట్ డీసీపీ ఆర్ అడిషనల్ డీసీపీ ఎవరో ఉన్నారు, ట్రాన్స్ఫర్ హిమ్ ఇమీడియట్లీ. బికాస్ మెటా ఇండియా చీఫ్ మీద కేసు రిజిస్టర్ చేశారు. ఆయన మన మనిషి. హౌ కెన్ యూ రిజిస్టర్ కేసు అగేన్స్ట్ హిమ్, ట్రాన్స్ఫర్? ఆ ఎఫ్ఐఆర్ జరగలేదు, ఎక్కడుంది అక్కడే ఉంది. కానీ కొత్త ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. మెటా ఇండియా కాదు, వాళ్ళ కంట్రీ హెడ్, వాళ్ళ గ్లోబల్ హెడ్ అందరి మీద ఎఫ్ఐఆర్లు వేశారు గవర్నమెంట్. మన దేశంలో ఐటీ యాక్ట్ ప్రకారం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం ఒక సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వాట్సాప్ నడిపిస్తున్నారు. మోర్ దెన్ వాట్సాప్, ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ తీసుకుంది, ట్విట్టర్ తీసుకుంది. మీరు ఒక ఇంటర్మీడియరీ, అంటే మీరు ఒక ప్లాట్ఫామ్, మీరు ఒక వెహికల్. దాంట్లో ఎవరు వచ్చి కూర్చుంటారో, ఎవరు దిగుతారో, ఎవరు వెళ్తారో మాకు తెలియదు. మీరు టికెట్ కొనుక్కుంటారు, మీరు ఎక్కుతారు, దిగుతారు, అంతే నడుస్తుంది. బట్ హూ ఇస్ ద పర్సన్ ఐ డోంట్ నో. సో వాళ్ళ దాంట్లో మీరు అక్కడ వచ్చి రాహుల్ గాంధీ మీద ఒక తిట్టడమో, మోదీ గారిని తిట్టడం చేస్తే ఫేస్బుక్ ఏమంటారు, ట్విట్టర్ ఏమంటారు మాకు తెలియదు. ఓకే, మా అలగృతం డిటెక్ట్ చేస్తుంది. కానీ అప్పుడు దాకా బహుశా వాళ్ళు డిలీట్ చేసేసి ఉంటారు, ఆర్ ఆ పోస్ట్ ఎక్కడో వెళ్ళిపోయి ఉంటుంది అప్పుడు దాకా. బికాజ్ మిలియన్స్ ఆఫ్ పోస్ట్ వస్తుంది. సో మాకు ఇంటర్మీడియరీ స్టేటస్, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కంటెంట్. మా దాంట్లో ఎవరో తెచ్చి కంటెంట్ వేస్తున్నారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. మీరు కావాలంటే వాళ్ళ మీద కేసు వేయండి. దానికోసం మీరు చూసుంటారు, రేవంత్ రెడ్డి గారి మీద ఎవరో తిట్టారని చెప్పి వాళ్ళ మీద కేసు వేశారు. ఇక్కడ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ లీడర్ ఎవరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. వేరస్ మోదీ గారిని డైలీ ఇదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కేరళ, విచ్ ఇస్ ద మోస్ట్ వర్స్ట్ ట్విట్టర్ హ్యాండిల్, మోదీ గారిని, అమ్మగారిని అన్నీ తిడతారు వాళ్ళు డైలీ. వాళ్ళ మీద ఇవాళ దాకా ఒక ఎఫ్ఐఆర్ లేదు. ఈవెన్ తెలంగాణలో మోదీ గారు వ్యతిరేకంగా డీప్ ఫేక్స్ వేసిన కేసెస్ ఉన్నాయి, ఒక్క ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు. సో ఇట్ ఈస్ పొలిటికలీ మోటివేటెడ్. దానికోసం నా ఫీడ్కి వచ్చేసేయండి మీరు ఇప్పుడు నా ఫోన్ తీస్తే నాకు లాస్ట్ వీక్ దాకా నా ఫోన్ వాజ్ అండ్ మై ఫేస్బుక్ వాజ్ రెస్ట్రిక్టెడ్. నాకు 1,10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నేను ఏ పోస్ట్ వేసినా 500, 400 వ్యూస్ కన్నా ఎక్కువ వెళ్ళట్లేదు. యూజువలీ అది ఇమ్మీడియట్లీ 10,000, 20,000 వ్యూస్కి వెళ్తుంది. ఏంట్రా అని చూస్తే యువర్ ప్రొఫైల్ ఇస్ రెస్ట్రిక్టెడ్ బికాస్ ఆఫ్ సర్టన్ యాక్టివిటీ అని వార్నింగ్ వచ్చింది. ఇప్పుడు నేను చూస్తే అది కనిపించట్లేదు. ఎందుకంటే నాకు వారం ముందు మా ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేశారు, ఇస్ అ సీనియర్ బీజేపీ లీడర్, యంగ్ లీడర్. ఆయన ఫోన్ చేసి ఏమన్నారంటే, సురేష్ గారు, యువర్ ప్రొఫైల్ వాజ్ చెక్డ్ బై ద మినిస్ట్రీ, దాంట్లో మీ ఫోన్ని, మీ అకౌంట్ని రెస్ట్రిక్ట్ చేసినట్టు కనిపించింది, కరెక్టా కాదా అని అడిగాను. నేను చెప్పాను ఎస్, ఫేస్బుక్ నా అకౌంట్ని రెస్ట్రిక్ట్ చేశారు. ట్విట్టర్ ఒక పోస్ట్ని కూడా డిగ్రేడ్ చేసి వాళ్ళు కిందకి తీసుకెళ్లారు వ్యూవర్షిప్లో. అదేంటంటే, నేను ఇఫ్ యూ వాంట్ కమ్ అప్ ఇన్ లైఫ్ బీ ఎ స్కై రూట్ నాట్ ఎ కాక్రోచ్ అని చెప్తే దాన్ని ఆల్మోస్ట్ 40,000 మంది రిపోర్ట్ చేశారు. దే ఆర్ ఆల్ కాక్రోచ్ ఫెలోస్. అది హేట్ స్పీచ్ అని తీసేశారు. ఎక్కడ హేట్ స్పీచ్ వచ్చింది నాకు అర్థం కాదు. ఇఫ్ యూ వాంట్ కమ్ అప్ ఇన్ లైఫ్ బీ ఎ స్కై రూట్ నాట్ ఎ కాక్రోచ్ అంటే హేట్ స్పీచ్ ఎక్కడుందండి? సో ఐ ఛాలెంజ్ దెమ్. అది ఇంకా నడుస్తుంది. ఐ విల్ చెక్ ద లేటెస్ట్ స్టేటస్. కానీ నేను ఛాలెంజ్ చేశాను, ఎక్కడ హేట్ స్పీచ్ చూపియండి అని చెప్పేసి. కానీ విత్ ఇన్ 1 వీక్ నాకు ఈ మెసేజ్ వచ్చి 3-4 రోజుల తర్వాత చూసి ఇప్పుడు ఆ వార్నింగ్ కనిపించట్లేదు, దట్ యువర్ ప్రొఫైల్ ఇస్ రెస్ట్రిక్టెడ్. నాకు ఐ డోంట్ కేర్ అట్, యాక్చువల్లీ నాకు కేర్ అట్ రెస్ట్రిక్షన్. అండ్ నాకు ఫేస్బుక్ నుంచి డబ్బులు వస్తాయి, లెట్ us బీ వెరీ క్లియర్. నా పోస్ట్కి ఫేస్బుక్ డబ్బులు ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి వ్యూవర్షిప్ పెరుగుతుంది, వాళ్ళ యాడ్లు యూజ్ చేసుకుంటారు నా దాంట్లో. ఓకే, ఇట్స్ అ స్మాల్ అమౌంట్, నాట్ అ బిగ్ అమౌంట్, బట్ వస్తుంది ప్రతి నెల నాకు డబ్బులు వస్తుంది. కానీ నాకు టైం లేదు పోస్ట్ చేయడానికి. అదర్వైజ్ ఇఫ్ ఐ రెగ్యులర్లీ రోజుకి ఒక 10 పోస్టులు వేస్తే నాకు మంచి రెవెన్యూ వస్తుంది. 2, 3, 4 వేస్తున్నాను అంతే. అది కూడా వాళ్ళు ఎట్లా డిటెక్ట్ చేస్తారంటే, యువర్ ఒరిజినల్ కంటెంట్, మీరు తయారు చేసిన వీడియోలు వేస్తూనే ఉంటుంది. మీరు తయారు చేసిన ఏదైనా గ్రాఫిక్ ఉంటే దానికి విజువల్ వస్తుంది. మీరు ఇంకెవరో ఇచ్చిన విజువల్స్ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసి మీ దాంట్లో వేస్తే మీకు వ్యూవర్షిప్ ఎక్కువ రాదు, వ్యూస్ వస్తుంది కానీ రెవెన్యూ రాదు. అలోగ్రిథం అట్లా డిటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ని సెక్షన్ 79 సబ్సెక్షన్ 20 మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో ఒక ప్రొవిజన్ ఉంది. దాని ప్రకారం నేను మెటా మీదనో,
ట్విట్టర్ అంటే ఎక్స్ మీదనో మీకు ఏ ప్లాట్ఫామ్ మీద నేను కేసెస్ వేయలేను. ఓకే. నన్ను ఎవరో డిమీన్ చేశారు, నా మీద ఎవరో పోస్ట్ వేశారు, నాకు ప్రొటెక్షన్ లేదు, నేనేం చేయలేను. ఇండివిజువల్గా నేను కేసు వేయొచ్చు, కానీ ప్లాట్ఫామ్ మీద వేయలేను. రైట్. ఇప్పుడు ఏమైంది, దట్ ఈస్ వెన్ మీరు ఒక ఇంటర్మీడియరీగా ఉన్నప్పుడు, అంటే మీరు ఎవరో వచ్చి పోస్ట్ చేస్తున్నారు అంతే. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే మెటా వాళ్ళు అడ్మిట్ చేస్తున్నారు, మేము డబ్బులు తీసుకొని పోస్ట్ని బూస్ట్ చేస్తున్నాం. రైట్. ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, మీకు ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను నేను కావాలంటే. ఐ థింక్ నాకు ఇంటర్నెట్ యాక్సెస్ ఇప్పుడు ఉంది. వెన్ ఐఎమ్ లుకింగ్ అట్ మై ట్విట్టర్ అకౌంట్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏది పోస్ట్ చేసినా కానీ ఇమ్మీడియట్లీ మూమెంట్ ఐ పోస్ట్ అక్కడ పక్కన బూస్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ప్లీజ్ బూస్ట్ దిస్ పోస్ట్. నా దగ్గర డబ్బులు అడుగుతారు, మీ వ్యూవర్షిప్ని పెంచుతాము మేము అని చెప్పేసి. ఎందుకండి అది? వై డూ వాంట్ టు బూస్ట్ మై పోస్ట్? సో దట్ ఎక్కువ బూస్ట్. జనాలకి రీచ్ అవుతుంది కదా. దిస్ ఇస్ నసీరుద్దీన్ షా వీడియో విచ్ ఐ పోస్టెడ్. కార్నర్లో మీకు బూస్ట్ అని కనిపిస్తుంది. నేను డబ్బులు కడితే ఇప్పుడు వచ్చిన వ్యూవర్షిప్ ఇప్పుడు ఎంత వచ్చింది, 1.9K వ్యూస్ వచ్చింది నాకు. నేను డబ్బులు కడితే ఇది ఇమ్మీడియట్గా ఒక 50,000 లక్ష వ్యూస్కి వెళ్ళిపోతుంది. అంటే ఎవడో తజికిస్తాన్ నుంచి, ఉజ్బెకిస్తాన్ నుంచి, ఖత్తర్ నుంచి నా వీడియో చూస్తారు, విచ్ ఇస్ నాట్ అ రెలవెంట్ ఆడియన్స్ నాకు. కానీ ఫేస్బుక్, ట్విట్టర్ వీళ్ళందరూ డబ్బులు ఇట్లా సంపాదిస్తారు. దట్ దే బూస్ట్ మీద డబ్బులు తీసుకొని మీ పోస్ట్ని పెంచుతారు. అప్పుడు గవర్నమెంట్ అంటున్నారు దెన్ యూ డోంట్ కమ్ అండర్ ఎనీ సేఫ్ ప్రొటెక్షన్. సెక్షన్ 79 సబ్సెక్షన్ 20 ఈజ్ నాట్ అప్లికబుల్ టు యూ. ఇంకొక సెక్షన్ ఉంది, సెక్షన్ 69, అదే నిన్న యూస్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సేయింగ్ దట్ యూర్ నో లాంగర్ ఎంటైటిల్ టు ఎనీ ప్రొటెక్షన్. మీరు ఇవాళ యాజ్ ఆఫ్ టుడే మీ మీద కేసులు వేయవచ్చు, ఎవరైనా వేయవచ్చు. యూ కెన్ ఫైల్ అ కేస్, ఐ కెన్ ఫైల్ అ కేస్ అగేన్స్ట్ మెటా, సేయింగ్ నన్ను ఎవరో డిఫేమ్ చేశారు, నా ప్రధాన మంత్రిని డిఫేమ్ చేశారు. నాకు లోకల్ స్టాండ్ అయి ఉందా, అది ఇంకోటి. దట్ ఈస్ ఐఎమ్ పర్సనలీ ఎఫెక్టెడ్. మోదీ గారు కేసు వేస్తే ఒకటి, కానీ మోదీ గారు కోసం నేను కేసు వేస్తే అది ఇంకో ఇంపాక్ట్ ఉంటుంది దాని మీద. సో ఇది ఇప్పుడు యూజర్ పోస్టెడ్ కంటెంట్ని మీరు రెగ్యులేట్ చేస్తున్నారు, మీరు దాన్ని వ్యూస్ తగ్గిస్తున్నారు, డబ్బులు ఇస్తే వ్యూస్ పెంచుతున్నారు. అండ్ సిజేపీ ప్రొటెస్ట్ ఇదే జరిగింది. ఎందుకంటే ఈ ముగ్గురు, సౌరభ్ దాస్, అభిషేక్ దీప్కే అండ్ రాంకా అండ్ అదర్స్, వీళ్ళందరూ ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీం. ఇప్పుడు కూడా వాళ్ళకి తెలుసు ఈ బిజినెస్. ఎన్నో సంవత్సరాల నుంచి అరవింద్ కేజ్రీవాల్ని చెట్టు మీద ఎక్కించారు వీళ్ళందరూ కలిసి, సేయింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ లీడర్ ఇండియాలో, అట్లా ఉంటే ఒక లీడరే లేడు అట్లా అని చెప్పేసి. తర్వాత ఢిల్లీ ఎలక్షన్ ఓడిపోయినా కూడా అందరికి తెలిసిపోయింది. మీరు ఆ టైంలో ఢిల్లీకి వెళ్తే ఎప్పుడైనా ఏ క్యాబ్లో కూర్చున్నా కానీ ఇమీడియట్లీ ఎఫ్ఎం ఆన్ చేయగానే మే అరవింద్ కేజ్రీవాల్ బోల్ రహో అని ఒక యాడ్ వస్తుంది. ఏ ఛానల్ అయినా చేంజ్ చేయండి, స్విచ్ ఆన్ టు ఎనీ ఎఫ్ఎం స్టేషన్, కంటిన్యూస్గా మిమ్మల్ని ప్లాస్టర్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్తో. సోషల్ మీడియా ఓపెన్ చేయగానే అరవింద్ కేజ్రీవాల్ కనిపిస్తారు, ఫేస్బుక్లో ట్విట్టర్ ఓపెన్ చేయగానే అరవింద్ కేజ్రీవాల్ కనిపిస్తారు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే అరవింద్ కేజ్రీవాల్ కనిపిస్తారు. కానీ ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత సో వీళ్ళ బిల్డప్ ఇది ఉంటుందన్నమాట. సో ఒక నార్మల్ పర్సన్కి ఏమంటారు, ఏం ప్రొటెస్ట్ ఉండే బాబ్స్, పిల్లలు అందరూ వచ్చి ప్రొటెస్ట్ చేశారు. అక్కడ వచ్చిన వాళ్ళు నిన్న సౌరవ్ దాస్ ఓపెన్లీ అడ్మిట్ చేశారు ఆన్ హిస్ ట్వీట్, సేయింగ్ ఐ థ్యాంక్ SFI, AIDSA అండ్ DYFI ఫర్ బ్రింగింగ్ స్టూడెంట్స్ ఫర్ ప్రొటెస్ట్. మా వైపు నుంచి ఎవరు రాలేదు, వాళ్ళ స్టూడెంట్ యూనియన్స్ వాళ్ళు తెచ్చుకున్నారు, వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. సో ఇట్ వాజ్ నాట్ ఎ జెన్యున్ ప్రొటెస్ట్ అని ఇప్పుడు ఓపెన్గా తెలిసిపోయింది. దాని తర్వాత నిన్న చాలా మటుకు కాంట్రవర్సీ జరిగింది. సౌరవ్ దాస్ ఉండే ఇంట్లో 4 లక్షల రెంటు, ఎవరు కడుతున్నారు రెంటు? అభిజిత్ దీప్కే ఫుల్ స్కాలర్షిప్ వచ్చింది అంటున్నారు, బాస్టన్ అంటున్నారు వీ డోంట్ గివ్ ఫుల్ స్కాలర్షిప్ టు ఎనీ స్టూడెంట్. అక్కడ ఉండడానికి ప్రతి సంవత్సరం టోటల్ $100,000 కావాలి. అభిజిత్ దీప్కే డబ్బులు ఎవరు కట్టారు ఇప్పుడు దాకా దాని క్లారిటీ లేదు. అడిగితే మోదీ సర్టిఫికేట్ అడుగుతున్నాడు ఆబ్వియస్లీ. సో బికాస్ హీస్ కాట్, దీస్ ఫెలోస్ ఆర్ ఆల్ కాట్ నౌ. ఇప్పుడు మెటా దగ్గర నిన్న జో క్యాప్లాన్ మీరు చెప్పినట్లు వచ్చి అపాలజైజ్ చేశారు. దాని తర్వాత జుకర్బర్గ్ ఆల్సో అపాలజీ, కానీ అది పబ్లిక్ డొమైన్లో రాలేదు ఇంకా. నేను ఆయన హ్యాండిల్ చెక్ చేశాను, దెర్ ఇస్ నో అపాలజీ దేర్. మేబీ డైరెక్ట్లీ అపాలజైజ్ చేస్తుంటారు, ఆయన కూడా ఈగో ఇష్యూ. సార్ ఇది మన దేశంలోనే జరిగిందంటే కాదు. మీకు గుర్తుంటుంది ప్రెసిడెంట్ ట్రంప్ సెకండ్ టర్మ్ ఎలక్షన్ పోటీ చేసినప్పుడు విత్ జో బైడెన్ కలిసిన ఎలక్షన్ టైంలో ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నారంటే ఎలక్షన్ నేనే గెలిచాను, వీళ్ళందరూ కలిసి ఫ్రాడ్ చేశారని చెప్పి ఒక పిలుపిచ్చారు. ఆల్ మై సపోర్టర్స్ షుడ్ కమ్ టు క్యాపిటల్, వాళ్ళ ఏం చెప్తారు ఒక పార్లమెంట్ లాగా, యూ షుడ్ కమ్ దేర్ అని చెప్పి టు ద క్యాపిటల్ హిల్. చాలామంది వచ్చారు. హీ వాజ్ డూయింగ్ దట్ త్రూ సోషల్ మీడియా. ఓకే, ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ మిగతా దాంట్లో ఈ సపోర్టర్స్ వేర్ అర్జింగ్ పీపుల్ రండి, లక్షలు రండి, మనం మొత్తం బిల్డింగ్నే ధ్వంసం చేసేద్దాం అని చెప్పేసి. అక్కడ పెద్ద గొడవ జరిగింది, పోలీసు వాళ్ళ మీద అటాక్ జరిగింది, తర్వాత కేసు ఫైల్ అయినాయి.
పెద్ద ఇష్యూ అయింది. ఓకే. అఫ్కోర్స్ ట్రంప్ ఎలక్షన్ గెలవలేదు, డిక్లేర్ చేయలేదు, ఆయన లాస్ట్ అని డిక్లేర్ చేశారు. కానీ ఆ టైంలో ఫేస్బుక్ ఈయన పోస్టులు మొత్తం తీసేశారు, బ్యాన్ చేసేసారు అకౌంట్, ట్విట్టర్ కూడా. ఓకే. దాని తర్వాతనే ఎలాన్ మస్క్ వచ్చి ట్విట్టర్ కొన్నారు, బికాస్ ట్రంప్ సెడ్ యూ బైట్. ట్రంప్ ఏం చేశారు దాని తర్వాత, హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ సోషల్ మీడియా కాల్డ్ ట్రూత్ సోషల్. మీరు నన్ను అలో చేయరు కదా, నేను చూసుకుంటాను. ట్రంప్ మెటాని సూ చేశారు, కేసేశారు కోర్టులో, అండ్ మెటా పేడ్ హిమ్ $25 million ఓకే. ఫర్ డిలీటింగ్ హిజ్ అకౌంట్. ఇప్పుడు మోదీ గారు ఈ 5 గంటలు, మీరు టెక్నికల్ హిచ్ అంటే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు నేను చెప్పినట్లు రిస్టోర్ చేయొచ్చు. దీనికి ఒక ప్రాసెస్ ఉంది. మీరు ఎట్లా చేస్తారంటే, ఈ ఫ్లాగింగ్ చేస్తారు ఫస్ట్. ఎవరో అంటారు ఇదంతా చాలా వైలెంట్ వీడియో, దీన్ని ఒక 10-20 వేలు. కానీ నాకు జరిగినట్లనే నా పోస్ట్ మీద ట్విట్టర్లో ఫ్లాగింగ్ ఎట్లా చేయించారు కాక్రోచ్ వాళ్ళు, వీళ్ళు ఒక గ్రూప్గా వాట్సాప్ గ్రూప్లో వీళ్ళు సర్క్యులేట్ చేసుకుంటారు, ఈ లింక్ ఉంది, దీన్ని రిపోర్ట్ చేయి, దీన్ని రిపోర్ట్ చేయి, దీన్ని రిపోర్ట్. ఒక 20,000 మంది రిపోర్ట్ చేసినప్పుడు దాట్ ఆటోమేటిక్లీ గోస్ టు నెక్స్ట్ లెవెల్. వీళ్ళు అవుట్సోర్స్ చేసిన చాలా కంపెనీలు ఉన్నాయి, హైదరాబాద్లో కానీ, ముంబైలో కానీ, బెంగళూరులో కానీ. వాళ్ళు చెక్ చేస్తారు, చెక్ చేసిన తర్వాత దెన్ దే స్కేల్ ఇట్ అప్ టు మేనేజర్ లెవెల్. మేనేజర్ చెక్ చేస్తారు, చెక్ చేసి ఎస్ దిస్ వీడియో ఇస్ డేంజరస్, తీసేయండి, ఓకే, లీగల్ డిమాండ్ అని పెట్టేసేయండి అని చెప్పి. లీగల్ డిమాండ్ ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆపరేషన్ సింధు టైంలో ఇండియన్ ఆర్మీ వ్యతిరేకంగా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వ్యతిరేకంగా చాలా వీడియోలు పాకిస్తాన్ వాళ్ళు తీశారు. మన 7 ఎయిర్క్రాఫ్ట్లు కొట్టేసాం, అది చేసాం, ఇది చేసాం, మన ఎయిర్ ఫోర్స్ మీద దాడి చేశారు, బేస్ మీద, అన్ని అబద్ధాలు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇమీడియట్ మెటాక్ ఒక కమ్యూనికేషన్ పంపించారు, లేకుంటే ట్విట్టర్ కమ్యూనికేషన్ పంపించారు, దే టుక్ డౌన్ ద పోస్ట్. ఓకే, ఇన్ఫాక్ట్ ఈ పోస్ట్లో కూడా 480 పాకిస్తానీ హ్యాండిల్స్ పనిచేశారు కాక్రోచ్ కోసం. దాన్ని టేక్ డౌన్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇమీడియట్గా. సో ఈ మేనేజర్ లెవెల్లో ఇది అప్రూవ్ చేసిన తర్వాతనే మోదీ గారు వీడియో తీశారు. సో ఇట్ ఈస్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నిచికాంత్ దుబే, హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆయన అడిగారంటే, వాళ్ళ టీం ఏం అడిగారంటే, ఎంపీస్, మాకు ఇది ఎవరు చేశారు మీరు చెప్పండి, మీరు టెక్నికల్ హిచ్ అని చెప్పేసి మీరు డోంట్ రైట్ అండ్ ఎస్కేప్, ఇది ఎవరు చేశారో వీ వాంట్ ద నేమ్స్ ఆఫ్ ద పీపుల్, అండ్ వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో అది చెప్పండి. దీనికన్నా ముందు కూడా నేను చెప్పాను, ట్రంప్ సిచ్యువేషన్ అట్లానే ఉండే. ఇది మీరు ఆస్ట్రేలియాలో చూశారు, ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ యూకే, యూరోప్లో జరిగింది. యూరోపియన్ కమిషన్ అయితే వీళ్ళ మీద హెవీ ఫైన్స్ వేశారు. ఓకే, దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఇండియాలో చైల్డ్ పోర్నోగ్రఫీ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, వీళ్ళు యాడ్లు వేస్తారు. అగైన్ వీళ్ళేమంటారు, నాకు తెలియదు, ఎవరో వచ్చి యాడ్ వేస్తున్నారు, మేమేం చేయాలి. బట్ బాస్, యూఆర్ సపోజ్ టు హ్యావ్ ఎ టెక్నాలజీ టు ట్రాక్ ఇట్. ఇప్పుడు మీరు వింటుంటారు డైలీ పేపర్లో, ఎవరో ఒక లింక్ చూసాం మేము ఫేస్బుక్లో, దాన్ని క్లిక్ చేయగానే ఏదో ట్రేడింగ్ కంపెనీ వచ్చింది, వాళ్ళ దగ్గర మా డబ్బులు పోయినాయి, 20 లక్షలు పోయినాయి అని చెప్పి. ఫేక్ అది. వీళ్ళు ఎట్లా లవ్ చేస్తున్నారు, అడ్వర్టైజింగ్ డబ్బులు తీసుకొని యాడ్ వేస్తున్నారు. సో మీ దగ్గర బేసిక్ చెకింగ్ ఉండాలి, యాడ్సెన్స్ చెకింగ్ ఉండాలి మీ దగ్గర, యాడ్ ట్రాకింగ్ చేయాల్సి వస్తుంది మీరు, దాని అప్రూవల్ ప్రాసెస్ ఉంటుంది. ఆఫ్టర్ దాట్ ఆల్సో హౌ ఇస్ ఇట్ హ్యాపెనింగ్ అంటే మీ దాంట్లోనే ఎవరో చేస్తున్నారు, ఆర్ యువర్ అల్గోరిథం ఇస్ ఫెయిల్డ్. అల్గోరిథం బేసిక్లీ డిటర్మైన్స్ వాట్ యూ సీ, వాట్ యూ డి నాట్. బికాస్ మిలియన్స్ ఆఫ్ పోస్ట్ వస్తున్నాడు, ఇంపాసిబుల్ అది మాన్యువల్లీ చెక్ చేయడం. సో మీరు డిసైడ్ చేస్తారు ఇవాళ, ఓకే ఇవాళ నేను మోదీ గారి పోస్టులు అన్నీ తగ్గించేస్తాను, ప్రో బీజేపీ పోస్టులు ఏం కనిపించకూడదు, సీజేపీ పోస్టులే కనిపించాలి. సో యూ విల్ ఓపెన్, వస్తూనే ఉంటాయి సీజేపీ పోస్టులు. మీరు అనుకుంటారు నేను చెప్పినట్ల ఇట్స్ గ్రేట్ మూమెంట్ బాస్, ఏం పిల్లల మూమెంట్, ఇది పెయిడ్ ఫార్. ఇప్పుడు వాళ్ళు అడ్మిట్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ నిచికాంత్ దుబే ఏం అడుగుతున్నారంటే, ఎవరు డబ్బులు ఇచ్చారు సీజేపీ ప్రొటెస్ట్కి, సీజేపీ వాళ్ళ డబ్బులు ఇచ్చారా, ఇంకెవరైనా బయట నుంచి పేమెంట్ చేశారా? ఎందుకంటే వీళ్ళు ఇది కాకుండా బాట్స్ వాడారు. ఈ నంబర్ ఆఫ్ రీచ్ 2.4 crore మా దగ్గర సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో ఉన్నారని చెప్పి చూపించడానికి, ఫాలోవర్స్ ఉన్నారని చూపించడానికి వీళ్ళు బాట్స్ యూస్ చేశారు, విచ్ ఇస్ ఫేక్ అకౌంట్స్తో ఉన్న బాట్స్. దానికి డబ్బులు ఎవరు కట్టారు, దే వాంట్ టు నో హూ డిడ్ ఆల్ దాట్. ఈ డీటెయిల్స్ మాకు మొత్తం ఇవ్వండి అని చెప్తున్నారు. ఇప్పుడు దాకా వాళ్ళు, ఇప్పుడు నిన్ననే వచ్చారు, మళ్ళీ బహుశా ఇంకా వారం తర్వాత డీటెయిల్స్ ఇవ్వడం మొదలు పెడతారు వాళ్ళు. కానీ ఇది ఒక మంచి మూవ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక మూవ్ తీసుకున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా ఒక క్యారెక్టర్, ఒక మనిషి క్యారెక్టర్ని రిస్టోర్ చేయొచ్చు, పెంచవచ్చు, దించవచ్చు కిందికి కూడా. ఇదన్నీ జరుగుతుంది అన్నమాట. సో మన దగ్గరే ఉందంటే కాదు, యూఎస్ సెక్షన్ 235 అని ఒక సెక్షన్ ఉంది యూఎస్ గవర్నమెంట్, సేమ్ థింగ్ దట్ ఇట్లాంటి పని చేసి మిమ్మల్ని తీసి జైలు వేసేస్తాం అంతే. అది మార్క్ జుకర్బర్గ్ ఉండొచ్చు, ఎలాన్ మస్క్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు.
గూగుల్ వాళ్ళు ఉండొచ్చు. గూగుల్ కూడా చూడండి, గూగుల్ యాడ్స్ చేస్తారు. ఆ యాడ్స్కి గూగుల్ అంటారు మాకు సంబంధం లేదు, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యాడ్స్. మళ్ళీ మీరు ఎందుకు వేస్తున్నారు, డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు యాడ్లు వేయడానికి? రేపు అది ఫేక్ యాడ్ అయితే యు ఆర్ సెయింగ్ ఐమ్ సారీ ఐఎమ్ ఎన్ ఇంటర్మీడియరీ, నాకు తెలియదు వాడొచ్చి యాడ్ వేసిండు అక్కడ అంతే. బట్ యూ హ్యావ్ టు అప్రూవల్ ప్రాసెస్ ఉంది కదా మీ దగ్గర, అప్రూవల్ ప్రాసెస్లో ఎందుకు డిటెక్ట్ చేయలేదు? ఇది మనం భారతదేశం వ్యతిరేకంగా కుట్ర అంటే ఎస్ అది ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ లెఫ్టిస్ట్ జిహాదీ ఈకో సిస్టమ్ అని చూడండి, అది డామినేట్ చేస్తారు. సోషల్ మీడియాలో ఉన్న చాలా మట్టుకు ఫ్యాక్ట్ చెక్కింగ్ కానివ్వండి, మిగతా మొహమ్మద్ జుబైర్ లాంటి వాళ్ళు, ధ్రువ్ రాఠీ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ చేస్తున్న పని ఇది. వీళ్ళకి హెవీ ఫండింగ్ వస్తుంది, ఉద్యోగం ఏం లేదు. జుబైర్ డజంట్ హ్యావ్ ఎ జాబ్, కానీ ఏంటి స్టాలిన్ తమిళనాడు గవర్నమెంట్లో ఆయనకి అప్పగించారు ఫ్యాక్ట్ చెకింగ్ జాబ్ అని, ఎందుకంటే మోదీ వ్యతిరేకత అప్పుడు స్టాలిన్ ఉన్నప్పుడు. కర్ణాటక గవర్నమెంట్ సిద్ధరామయ్య ఆయనకు అవార్డు కూడా ఇచ్చారు. అప్పుడే మీకు అర్థమైపోతుంది ఈకో సిస్టమ్ ఎట్లా పనిచేయాలి. నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇక్కడ మెటా ఇండియా మీద కేసు వేశారు కానీ ఏం జరగలేదు. కానీ అదే సేమ్ టైం రేవంత్ రెడ్డిని ఎవరు తిట్టారని చెప్పి ఆయన మీద వాళ్ళ మీద 2-3 కేసులు వచ్చేస్తాయి. దాట్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ అప్. ఇక్కడే మనం సోషల్ మీడియా హ్యాండిల్స్ మన లైఫ్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు, దాన్ని బట్టి మన వైపు నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవాల్సిన చర్యలు ఇప్పుడు తీసుకుంటున్నాం. ఓకే ఓకే. సో గవర్నమెంట్లో లేకుండా కూడా వీళ్ళు ఇంతగానం చేయగలుగుతున్నారంటే, బట్ బీయింగ్ ఇన్ ద గవర్నమెంట్ ఐటీ మినిస్ట్రీ కానీ లేదంటే మన బీజేపీ రిలేటెడ్ కానీ ఐటీ సెల్స్ కూడా ఎందుకు ఇంత స్ట్రాంగ్గా వర్క్ చేయలేకపోతున్నాయి, టెక్నాలజీని ఇంత ఎక్కువగా ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాయి అంటే? అమిత్ మాల్వియా గారితో నేను రెగ్యులర్గా చాట్ చేస్తుంటాను. ఇన్ఫాక్ట్ ఈ కాంట్రవర్సీ మొదలైనప్పుడు నేను ఒక పోస్ట్ వేస్తే ఆయన నాకు మెసేజ్ పెట్టారు, సురేష్ వై ఆర్ యూ రియాక్టింగ్ లైక్ దిస్ అని. నేను ఆ రోజు చెప్పాను, దిస్ ఈజ్ అన్ యాంప్లిఫైడ్ ప్రొటెస్ట్, యు ఆర్ బెండింగ్ బిఫోర్ క్రూక్స్ అండ్ క్రిమినల్స్ అని చెప్పి నేను పోస్ట్ చేశాను ఆ రోజు. మోదీ గారు ఇట్లా వీక్ కాకూడదు, మోదీ గారు షుడ్ స్టాండ్ అప్ టు ఇట్, అదర్వైజ్ ఐ విల్ నాట్ ఓట్ ఫర్ మోదీ అని చెప్పి ఒక ఇండైరెక్ట్ థ్రెట్ కూడా పెట్టాను. సో మీరు ఎందుకు ఇట్లా రియాక్ట్ అవుతున్నారని హీ మెసేజ్ మీ. నేను చెప్పాను నేను నాది కాదు, నాకు వచ్చిన మెసేజ్ కొన్ని స్క్రీన్ షాట్ తీసి ఆయనకు పంపించాను, చూడండి వీళ్ళందరూ ఇట్లనే అంటున్నారు, నా దగ్గర అడుగుతున్నారు వాళ్ళు, సురేష్ గారు మీరు ఎందుకు దీని గురించి మాట్లాడలేదు. నెక్స్ట్ డే మాట్లాడాను దాని గురించి కొన్ని ఛానల్స్లో వచ్చి. నాకు బాధ అనిపించింది, ఎందుకంటే యు ఆర్ సక్కంబింగ్ టు బ్లాక్మెయిలర్స్. ఎవరు రాళ్ళు విసురుతున్నారు, వాళ్ళ మాటే మీరు వింటున్నారు. ఓకే, ఎవరైనా క్వైట్గా ప్రొటెస్ట్ చేసినప్పుడు మీరు వాళ్ళని పట్టించుకోవట్లేదు అంటే మీరేంటి, మీరు ఫామ్ ప్రొటెస్ట్లో వాళ్ళు వచ్చి ఒక హైవే 6 నెలలు బ్లాక్ చేస్తే మీరు ఏం చేయలేకపోయారు. అదే మీరో నేనో వెళ్ళి ఆ రోడ్ మీద కూర్చుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఎత్తుకెళ్ళిపోతారు, కేసులు వేస్తారు. బికాజ్ వీఆర్ పవర్లెస్. మనకి ఆ వైలెన్స్ ఇండల్ చేయడానికి, రాళ్ళు విసరడానికి మనకి మనకు కాదు మనతో. అది నాట్ దట్ వీఆర్ నాట్ కేపబుల్, వీ వోంట్ డూ ఇట్. పబ్లిక్ ప్రాపర్టీ డిస్ట్రాయ్ చేయము. ఆ రోజు ఇంత హింస జరిగిన తర్వాత మీరు ఎఫ్ఐఆర్లు ఎందుకు విత్డ్రా చేస్తున్నారు అని నేను అడిగాను. పోలీసు వాళ్ళ మీద 220 మంది పోలీసు మీద దాడి చేశారు, ఇంజరీస్ అయినాయి వాళ్ళకి ఫ్యామిలీస్ లేవా, వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ కాదా? పోలీసు వాళ్ళు పెల్లెట్ గన్ యూజ్ చేశారు, పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేశారు. న్యాచురల్లీ మీరు పార్లమెంట్ దాకా చేరుకున్నారు ఆల్మోస్ట్. వాళ్ళు మిమ్మల్ని ఆరతి చేయాలన్నా, మీకు పూజలు చేయాలన్నా మీకు అర్థం కాదు. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. దిస్ వాజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రిమినల్ ప్రొటెస్ట్. అది ఇప్పుడు బయటకు వస్తుంది, మెల్లమెల్లగా వస్తున్నారు. వీళ్ళందరూ మాయమైపోతున్నారు. ఎవరు ఆల్ ద సో కాల్డ్ ప్రొటెస్టర్స్ వాళ్ళ పోస్ట్ డిలీట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ మెటా. అది ఎవరైనా కానివ్వండి, సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి ఒక సోషల్ మీడియా మూవ్మెంట్ మీరు క్రియేట్ చేసుకున్నారు. అది ఇప్పుడు ఓవర్ నైట్ కొలాప్స్ అయిపోయింది. నౌ వీఆర్ డిమాండింగ్ ఆన్సర్స్. నేను అప్పుడు అడిగాను 2 వారాలు 3 వారాల ముందు, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడుగుతున్నారు. వీ వాంట్ ఆన్సర్స్. ఎంతమంది ఎక్కడ డబ్బులు ఇచ్చారో, ఎన్ని పోస్టులు మీరు బూస్ట్ చేశారు, మీ మీద సేఫ్ హార్బర్ తీసేసేయాలి. సెక్షన్ 69 డజంట్ అప్లై టు యూ ఎనీమోర్. చాలా క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న చెప్పేశారు క్యాప్లాన్కి, మీ మీద ఎవరైనా కేసు వేయచ్చు రేపు పొద్దున్న నుంచి. అది ఇప్పుడు జరుగుతుంది. వీ విల్ ఫైల్ కేసెస్ అగేన్స్ట్ దీస్ ఫెలోస్ ఫర్ ఎవ్రీ పోస్ట్. అది ఐఎన్సీ కేరళ అని చెప్పి ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంది, విచ్ ఇస్ మోస్ట్ అబ్యూసివ్ ట్విట్టర్ హ్యాండిల్. మోదీ గారు అమ్మగారిని, మోదీ గారు నాన్నగారిని తిట్టే హ్యాండిల్ అది. రేజ్ పొద్దున్న లేవంగానే డీప్ ఫేక్స్ పెడతారు. ఇది మనం కంట్రోల్ చేయాల్సింది. ఎందుకు మీరు ఒక పొలిటికల్ పార్టీ లీడర్నే మీరు పెంచుకుంటూ వెళ్తున్నారు, ఇంకొకరిని కిందకు దింపుతున్నారు? ఆబ్వియస్లీ ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న పొలిటికల్ లీడర్ ఎలక్షన్లు ఎందుకు ఓట్లు రావట్లేదు వాళ్ళకి? ఓకే, ఆయనకన్నా కొంచెం తక్కువ ఫాలోవర్స్ కాదు, విజిబిలిటీ ఉన్న ఒక పొలిటికల్ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఎలక్షన్ గెలుస్తున్నారు. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఆల్ బిల్ట్ అప్. సో ఇది దే హ్యావ్ టు స్టేట్ ఓపెన్లీ దట్ ఈ పొలిటికల్ పార్టీ మాకు ఇంత డబ్బులు ఇచ్చారు, ఈ ఆర్గనైజేషన్ మాకు ఇంత డబ్బులు ఇచ్చారు. అది క్లియర్గా బయటికి రావాలి.
అది వచ్చేదాకా వీ విల్ నాట్ స్టాప్, వీ విల్ ఫైల్ కేసెస్. రైట్ అదే ఇప్పుడు బీజేపీ కానీ లేదంటే గవర్నమెంట్ కానీ బీయింగ్ ఇన్ ద గవర్నమెంట్ వాళ్ళే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలంటారు? దే ఆల్రెడీ అశ్విని వైష్ణవ్ గారు నిన్న హీ హ్యాడ్ అ మీటింగ్ అండ్ అశ్విని వైష్ణవ్ ఇస్ అ టెక్నోక్రాట్, ఈజ్ అన్ ఐఐటిఎన్. ఆయన చాలా క్లియర్గా చెప్పారు, మీరు ఎక్స్క్యూజ్ యూజ్ చేయకండి, మాకు తెలియదు, ఎవరో వచ్చి పోస్ట్ పెడుతున్నారు, మాకు తెలియదు ఎట్లా బూస్ట్ అవుతుందో, యూ టుక్ మనీ. సో నిన్న రాత్రి వాళ్ళు అడ్మిట్ చేశారు, ఎస్ మేము డబ్బులు తీసుకున్నాం సిజేపీ ప్రొటెస్ట్లో వాళ్ళ దగ్గర నుంచి. మీరు ఎంత డబ్బులు తీసుకున్నారు, మీరు కాంగ్రెస్ నుంచి ఎంత డబ్బులు తీసుకున్నారు, బీజేపీ దగ్గర నుంచి ఎంత డబ్బులు, అన్ని స్టేట్ చేయండి, ఓపెన్లీ యూసే. ఎలక్షన్ టైంలో మనం అర్థం చేసుకోవచ్చు, వీళ్ళు పోస్టులు బూస్ట్ చేస్తారు, క్యాండిడేట్స్ ఖర్చు పెడతారు, పార్టీలు ఖర్చు పెడతారు. కానీ ఎలక్షన్ లేని టైంలో ఇట్లాంటి ఇంత ఎక్స్ప్లోజివ్ సిచ్యువేషన్ ఉన్న టైంలో వైలెన్స్ క్రియేట్ చేయడానికి మీరు చేసిన పని ఇది. దాన్ని ఇట్స్ ఎ క్రిమినల్ యాక్ట్. దాని డబ్బులు తీసుకున్నవాడు కూడా క్రిమినల్స్. సో రెండు వైపుల నుంచి డబ్బులు ఇచ్చినోడు డబ్బులు తీసుకున్నాడు, ఇద్దరు బోత్ అ క్రిమినల్స్ అండ్ యాక్షన్ షుడ్ బి టేకన్. దానికి గవర్నమెంట్ నిన్న రైట్ యాక్ట్ రీడ్ చేశారు, ఇవాళ ఫాలోఅప్ ఉంటుంది. వాళ్ళ దగ్గర 3 రోజుల లోపల ద పార్లమెంటరీ కమిటీ హస్ ఆస్క్డ్ ఫర్ ఎక్స్ప్లెనేషన్, అది కూడా ఇవ్వాల్సి వస్తుంది. రైట్ సార్. సో ఇదంతా కూడా ఒక సోషల్ మీడియా నరేటివ్ సెట్ చేసి చేశారని అంటున్నారు ఎంటైర్ ప్రొటెస్ట్? వాళ్ళే చెప్పారు, మెటా ఇస్ సేయింగ్ వి టుక్ మనీ. ఓకే, ఇది ఏదో సురేష్ కోచాట్లు చెప్పిందో లేకుంటే బీజేపీ వాళ్ళు చెప్పిందో లేకుంటే అమిత్ మాల్వియా చెప్పిందో కాదు. దిస్ ఇస్ బీన్ ఓపెన్లీ అడ్మిటెడ్ బై మెటా దట్ మేము డబ్బులు తీసుకున్నాం, మేము డబ్బులు తీసి పోస్టులని బూస్ట్ చేసాం, లేనిపోయిన అకౌంట్స్ క్రియేట్ చేసాం, ఫేక్ అకౌంట్స్ ఉంది, మేము దాన్ని ఆపలేదు, అది మీ తప్పు. నౌ యూ ఫేస్ ద మ్యూజిక్ అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.